కుప్పం పట్టణంలో వెలిసిన ఉపగంగమ్మ దేవాలయం వద్ద రజక కులస్తుల ఆధ్వర్యంలో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉపగంగమ్మ జాతర ప్రతి ఏటా అత్యంత వైభవంగా రజక కులస్తులు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి రజక కులస్తులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా ఉపగంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు సిఆర్ మోహన్, పవన్ చంద్ర, కర్ణన్, రవికుమార్లు, నరసింహులు, దయాకర్ మరియు రజక కులస్తులు పెద్ద సంఖ్యలో రజక కులస్తులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా రజక కులస్తుల కులదేవత ఉపగంగమ్మ వార్షిక జాతర సందర్భంగా ఈరోజు కుప్పం పట్టణంలో ఈ ధోబీఘాట్ వద్ద ఉపగంగమ్మ దేవర కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి మాకు అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. మా రజకులకు గత 20 సంవత్సరాలుగా తీరని కోరిక ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత ఈ నియోజకవర్గానికి రజకు ఇల్లు లేని నిరుపేద రజకులకు ధోబీ కాలనీ మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కూడా మరోసారి విన్నవిస్తున్నాము. అలాగే మా కమ్యూనిటీ హాల్, పెండింగ్లోని కమ్యూనిటీ హాలు, ఉపగంగమ్మ దేవాలయం మేము రేకుల షేప్లో జరుపుతున్న పరిస్థితి గుడి లేదు. కావున ప్రభుత్వం కూడా స్పందించి ఆ గుడి నిర్మాణానికి సహాయం అందజేసి ఈ కమ్యూనిటీ హాలు ధోబీ కాలనీ మంజూరు కోరుతూ ఈరోజు ఇంత ఘనంగా ఉపగంగమ్మ జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా తగిన విధంగా మాకు సహాయ సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. కుప్పం పట్టణంలో నెలకొన్నటువంటి ఉపగంగమ్మ పూజలు జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా రజక సోదరుల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా చాలా గొప్పగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఉపదేవర అనేటువంటిది ముఖ్యంగా రజక సోదరులందరికీ కూడా వాళ్ళ కుల వృత్తి అనేది ఉబ్బా పెట్టడం అనేది మామూలుగా కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో ఈరోజు చాలామంది వచ్చారు. ముఖ్యంగా మిత్రులు షణ్ముఖం గారు తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు. అదేవిధంగా రజక సోదరులకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా ఆయన పోరాటం చేసి మనకంతా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి మన షణ్ముఖం గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మా చంద్ర గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రజక సోదరుల కోసం ఏర్పాటు చేసినటువంటి రజక కార్పొరేషన్లో డైరెక్ట్గా ఉన్నటువంటి చంద్ర గారు, అదేవిధంగా మధు గారు, ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని రావడం చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. సోదరులకు సంబంధించినటువంటి అనేక అంశాలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రజక సోదరులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ రెండు కళ్ళలాగా టీడీపీకి అండగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క రజక కుటుంబం కూడా ఒక మంచి ఆదాయంతో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రజక కుటుంబంలో కూడా వినియోగించుకోవాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడే మన నాయ బ్రాహ్మణుల గురించి ప్రస్తావించిన వెంటనే నాయ బ్రాహ్మణ సాధికార అధ్యక్షుడు, మొదట తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి శాంతారాం కూడా విచ్చేశారు. మా రాజ్ కుమార్ గారు మన మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు విచ్చేశారు. ఇతర సోదరులందరూ కూడా విచ్చేశారు. అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈ రజక సోదరులందరూ ఎంతో పవిత్రంగా జరుపుకునేటువంటి పండుగ అందరికీ కూడా గంగమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి కోరి అందరికీ ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గంలో రజకులందరూ కూడా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ప్రతి రజకుడు కులవృత్తి చేసేటువంటి కులదైవానికి ఉపదేవర యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా కాలంగా ఆలనాటిగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున రజకులు పండుగ వాతావరణంలో సీఎం గారి నియోజకవర్గంలో రజకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం, కుప్పం నియోజకవర్గం రజకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఉపదేవర యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క కుప్పంలో రజకులు ఈ విధంగా పండుగ చేసుకోవడం, అదేవిధంగా స్థలాలను కూడా చాలా పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది. కమ్యూనిటీ భవనం కూడా త్వరలో మన మునరత్నం గారు పెద్దలు వచ్చి మాట్లాడడం జరిగింది. త్వరలోనే దానికి కూడా డెవలప్మెంట్ చేస్తామన్నారు.
మాకు రాష్ట్రంలో రజకులకు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గౌరవం అనేది కల్పించడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రజకుల్ని గౌరవించడం జరిగింది. అదేవిధంగా శాసన మండలిలో రామారావు గారిని ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లని అదేవిధంగా రాబోయేటువంటి చాలామందికి రజకులకు అవకాశం కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి రజకులందరి తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.